తిరిగి సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 27 మొదటి వచనం. అందరం కలిసి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు ఏసేరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునుమనుడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, ఓగ్లా, మిల్కా, తీర్సా అనునవి. 184వ కీర్తన. 84వ కీర్తన. నేను ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యానికి ఆ వాక్యానికి లింక్ ఉంటుంది, అది మీరు గమనించాలా. ఎప్పుడన్నా కానీ దేవుని వాక్యము ఉత్తర ప్రత్యుత్తరముగా మాట్లాడుతుంది. ఎటు చూసినా ఆయన స్వరమే వినబడుతుంది అన్నమాట. 3వ వచనం. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లల పెట్టుటకు వాన కోకిలకు గూటి స్థలము దొరికెను. తర్వాత 1 కొరింథీ 11:30. 1 కొరింథీ 11:28, 29, 30 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చదవబడిన లేఖన భాగాలని దేవాదేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హోగ్లా అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నాం. హోగ్లా అంటే పక్షి. ఇప్పుడు రక్షించబడిన ఈ పక్షి, తప్పించబడినటువంటి ఈ పక్షి చివరికి ఎక్కడికి వచ్చింది అంటే యేసు ప్రభు ఉండే స్థలానికి వచ్చింది. బలిపీఠం ఎక్కడుంది చూడండి. ఆ మాట 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికి. దేవుని బిడలమైనటువంటి మనకు ఎక్కడ దొరికింది నివాసం? దేవుని బలిపీఠం, దేవుని ఇల్లు, దేవుడు ఉండే స్థలం, ఆయన శిలువ త్యాగం. ఇక్కడ మనకు స్థలం దొరికింది. కాబట్టి పక్షులు అన్నప్పుడు అన్ని పక్షులలో కలిపి రకరకాలమైనటువంటి పక్షులు వస్తాయి. వాటిలో మనం ముఖ్యంగా పక్షి అన్నప్పుడు, పక్షులు అన్నప్పుడు అన్నిటిని కలిపి మాట్లాడతాం. పక్షి అన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పండి, గువ్వలను గురించి ఎక్కువగా మనము మాట్లాడతాం. పక్షులు, కాకి కూడా పక్షే, గ్రద్ద కూడా పక్షే, రకరకాలమైనటువంటి పక్షులు. అయితే పక్షి మొత్తానికి బలహీనమైంది అని మనం చూసినాం. అయితే రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డ ఎక్కడికి రావాలంటే దేవుని బలిపీఠం దగ్గరికి, దేవుని బలిపీఠపు కొమ్ములు దగ్గరికి రావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత మనము కవచు పిట్ట వలె ఉండకూడదు. రక్షణ పొందినాము, అక్కడ దావీదు అన్నాడు, కవచు పిట్ట వలె నన్ను తరుముచున్నాయి. అంటే కవచు పిట్ట అనేటప్పుడు కవచు పిట్ట ఏం మాట్లాడుతుంది చూడండి. ఇర్మియా గ్రంథం. ఇప్పుడు బలిపీఠం దగ్గరకు వచ్చినక్కడ మన బతుకులు, మన జీవితాలు ఎంత అద్భుతంగా మార్చబడాలా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. 22:17. 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 22 అధ్యాయము ఇర్మియా గ్రంథం 17వ వచనం చదవండి. అయితే నీ దృష్టియు నీ కోరిక అన్యాయముగా లాభము సంపాదించుకుంటూ ఎందే నిరపరాధుల రక్తము ఎందే నిలిపినాయి. ఒక మాట ఉంటుంది. ఏం మాట అదంటే, మీరు ఆ మాట కౌజు పిట్ట వలె, కౌజు పిట్ట అనే మాట ఉంటుంది చూడండి. కౌజు పిట్ట అనే మాట, తను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్ట అని ఉంటుంది. ఎవరికైనా దొరికింటే చెప్తారా? ఎవరు దొరకలేదా?
తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పిట్ట. ఎవరికైనా దొరికిందా? చూడండి, ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది. ఎవరికి దొరకలేదా? సరే, 17వ అధ్యాయము 11వ వచనం. ఎవరికైనా దొరికిందా? ఇప్పుడన్నా చెప్పండి. కరెక్టేనా? కరెక్టే. 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలెనున్నాడు. సగం ప్రాయంలోని వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకగా కనబడును. చాలు. కౌజు పిట్ట అనే పదాన్ని ఇక్కడ వాడారు. ఈ కౌజు పిట్ట అనేటువంటి అది ఏం చేస్తుందంట? ఏం మాట్లాడుతుంది కౌజు పిట్ట? ఎవరైనా చెప్తారా? ఏం మాట్లాడుతుంది కౌజు పిట్ట? అన్యాయమైన జీవితానికి గుర్తు అన్నమాట. కౌజు పిట్ట దేనికి గుర్తు? అన్యాయమైన, రక్షించబడిన తర్వాత జీవితంలో అన్యాయమైనటువంటి జీవితం ఉండకూడదు. మనకి అన్యాయంగా సంపాదించుకున్నటువంటి ఆలోచనలు కూడా మనకు రాకూడదు. అడ్డదారుల్లోకి సంపాదించుకోవాల్సిన అవసరం మనకు లేదు. నీతిగా న్యాయముగా కూడినది కొంచెమైనను మనకు చాలు. ఎప్పుడు కూడా మనం అన్యాయంగా చేస్తే కౌజు పిట్టకు పోల్చాడు దేవుడు. తను పెట్టని గుడ్లను పొదిగే పక్షి. చాలాసార్లు కౌజు పిట్ట ఏమనుకుంటుందంటే, ఏ గుడ్డు చూసినా ఇది నా గుడ్డే అని పోయి కూర్చుంటుందంట. ఏ గుడ్డును చూసినా ఇది నా గుడ్డే అని చెప్పి దాని మీద పోయి కూర్చుంటుంది. అప్పుడు వేరే పక్షులు వచ్చి ఈ గుడ్డు నాది, నీది ఎట్లా అంటే, నన్ను పెట్టిన దానికి నాకు తెల్లా అంటే, నువ్వు ఎన్ని గుడ్లు పెట్టినావు చెప్పు అంటే, ఎన్ని గుడ్లు నా రెక్కల కింద ఉంటే తెలుస్తుంది కదా అని అంటే, మరి నీ గుడ్లు ఎన్ని ఉన్నాయో చెప్పంటే, నా గుడ్లు ఇన్ని ఉన్నాయి. అట్లనా? అయితే నావు కాదా ఇవి? నావు అనుకుని నేను అని చెప్పి పక్కకు లేచిపోయి మళ్ళీ ఇంకో దాని మీద పోయి కూర్చుంటుంది. కాబట్టి అన్యాయమైనటువంటి ఇదిగా చేయాలని కోరుకుంటుంది. అందుకనే దేవుని బిడ్డలకు కూడా అన్యాయమైనటువంటి జీవితము ఉండకూడదు. అన్యాయంగా సంపాదన మనకు అవసరం లేదు. న్యాయమైనటువంటి సంపాదన. లోకంలో ఆకర్షణీయంగా ఎన్నెన్నో కనపడవచ్చు. మనకి బతకడానికి ఎన్నో రకాలమైనటువంటి మరి తెలివితేటలు ఉపయోగించవచ్చు. కానీ ప్రసంగిలో రాయబడింది, మానవుడు బ్రతికినది, మానవుడు కష్టపడినది వాని నోటి వరకే కదా, వాని నోటి కోసమే కదా అంటాడు. కోటి యుద్ధాలు చేసినా కూటి కొరకే అనే భాషను దాన్ని తర్జమ చేసి చెప్తారు అట్లా. కానీ మానవుడు తిప్పలు పడేదంతా కూడా దేని కొరకంటే నోటి కొరకే. నోటి కొరకు మనము తిప్పలు పడతా ఉన్నాం. అయితే దీంట్లో న్యాయమైనటువంటి త్రాసు ఉండాల, న్యాయమైనటువంటి గుండు ఉండాల, న్యాయమైనటువంటిదే మనం ఉండాలి. కౌజు పిట్టకు దేవుడు ఎందుకు పోల్చాడంటే, బలిపిట్టం కాటికి వచ్చినావు, ఇప్పుడు నీకు పిల్లలు పెట్టడానికంటే అభివృద్ధి పరచబడ్డానికి, దీవించబడేదానికి దేవుని బలిపీఠం కాటికి వచ్చినావు. అన్యాయమైన జీవితం వెళ్ళిపోయింది. అయితే దాన్ని తిరిగి నువ్వు అట్లా చేయకూడదు. ఇప్పుడు 22వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట దేవుడు హెచ్చరించాడు. 17వ వచనంలో, ఏది నీ దృష్టికి నీ కోరికను అన్యాయముగా లాభం సంపాదించుకున్నట్టు ఎందే నిరపరాధుల రక్తంను ఒలికించుట ఎందే నిలిచినవి. ఏం చేస్తున్నావు నువ్వు అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన అంతా, నీ సంపాదన అంతా అన్యాయంగా సంపాదించుకునే దాని కొరకే పేగులు పెడుతున్నావు కదా. ఎలాగైనా అన్యాయం. దేవుని విషయంలో కూడా అన్యాయమే. దేవుని వాక్యం 6 దినాలు పని చేయమని చెప్తే మనం 7వ దినం కూడా పని చేస్తాం. మనం మందిరానికి వస్తే కూడా లాభమే ఉండాలా, మందిరానికి వచ్చినా కూడా లాభమే ఉండాలా. అలాగన అపేక్షించకూడదు. దేవుని బిడ్డలు మన కష్టార్జితం దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే అన్యాయమైనటువంటిది ఏది ఉండకూడదు. అన్యాయపు సొత్తు మన దగ్గర ఉండకూడదు. అన్యాయపు సిరి అది మన ఇంట రాదు. ఇప్పుడు ఒక ఆయన టాటా ఎండిఓ ఎవరు ఒక ఆయన చనిపోయినాడు కదా. ఏం పేరు? రతన్ టాటా అనేట ఆయన మన దేశంలో చాలా ధనవంతుడు. ముఖేష్ అంబానీ తర్వాత ఆయన చాలా ధనవంతుడు. అలాగనే ఆయన దాతృత్వం, ఆయనకు దాతృత్వం యొక్క గుణం ఉంది.
సహాయం చేసేటువంటి గుణం. ఎన్నో కోట్లు సంపాదించినాడు, కానీ అనుభవించినాడా అంటే అనుభవించలే. ఆయన ఒక్కడే ఉన్నాడు, కుటుంబంలో పిల్లలు లేరు, పెళ్ళ భార్యలే, ఏమిలే. కొన్ని వేల కోట్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. కాబట్టి మనం కూడా అంతే. ధనవంతులైతేమో మనకేమైనా కిరీటాలు రావు, బేదోడైతే ఏమో అడుక్కొని తినం కదా. మనకి వాళ్ళ అన్నమే తింటారు, మనం కూడా వాళ్ళకి ఇంకా తినరు, వాళ్ళు భయపడతారు. ఇది తింటే ఈ రోగం వస్తుందేమో, అది తింటే ఆ రోగం వస్తుందేమో అని సంపాదించుకుంటారు కానీ తినలేరు. మన పని వేరండి, కేజీ చికెన్ కానీ కడుపు నిండా తిని పడుకోవచ్చు, అవునా కదా. అయితే వాళ్ళు కేజీ చికెన్ తింటారు, లేదు 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 2 స్పూన్లు కొంచెం వేయి అంటారు అంతే. ఎందుకు? సంపాదించుకున్నాను కానీ తినలేను. అది ఏది మన ఎంట రాదు, ఒక దినాన్ని అంతా ఇడిచిపెట్టిపోవాల్సిందే. అప్పుడు ఎవరు వేతాయి? ఒక ఆయన మా ఊరిలో సంపాదించుకున్నాడు కానీ అనుకోకుండా ఆయన చనిపోయినాడు. ఆయన ల్యాప్టాపు విడిచిపెట్టిపోయినాడు, ఆయన ప్రేమైన సెల్లు విడిచిపెట్టిపోయినాడు. ఆయన డబ్బులు చూస్తే కపటాన్లో 6 లక్షలు ఉన్నాయి. ఎవరు కనపడితే వాళ్ళు తీసుకుపోయినారు, వాళ్ళ బంధువుల్లోనే. ఒక ఆయమ్మ ఎంటికలు పట్టుకున్నారు. ఏంటికి పట్టుకున్నారు? ఎంటికలు అంటే మేము ఇచ్చింటివి, ఎంత అబద్ధం చూడి, మేము ఇచ్చింటివి, మేము కష్టపడినాము, మేము ఆయనకు సహాయం చేసినాము, మేము అప్పుడప్పుడు పప్పు వేసి ఇచ్చేవాళ్ళం, అప్పుడప్పుడు ఇంత కురాకేసి ఇచ్చేవాళ్ళం, అది మేము తినుకుంటే ఎవరు తినాలా? మరి ఆయన మీ బంధువు అంటే బంధువే, మా తాతలకు వాళ్ళ బంధువు అవుతాడంట. అట్లని మేము చేసినాం. ఆ డబ్బుని చూసి తెలకల అన్యాయమైనటువంటి సొమ్ము కొరకు. అబ్దుల్ కలాం అనేటువంటి వ్యక్తి ఒక సైంటిస్టు. ఆయన మన దేశంలో ఆయన 6 అంగీలు 4 పాయింట్లేనంట ఆయన సంపాదించుకున్న ఆస్తి. చూసినారా? అవి కూడా ఆయనంట రాలే. దేవుని బిడలమైనటువంటి మనము అన్యాయమైనటువంటి దాన్ని, అందుకని అక్కడ అన్నాడు దేవుడు 10వ వచనం, నీ దృష్టి నీ కోరిక అన్యాయంగా సంపాదించుకోవాలని ఉంది. మన చూపు మన కోరికలన్నీ ఎట్లుంటుందంట? అన్యాయంగా సంపాదిస్తేనే తొందరగా పైకి ఎక్కుతామనుకుంటాం, కానీ దేవుడు న్యాయవంతుని ఎప్పటికైనా కానీ దీవిస్తాడు. చూడండి, ఈ కౌచుపిట్ట తనది కాని గుడ్డుల్ని ఏం చేస్తూ ఉందంట? చెప్పండి, నాది. ఒకప్పుడు మనం కూడా అట్లనే కదా. 1 కొరింథీ 6:9 అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు చేరరు. అన్యాయస్తులకు దేవుని రాజ్యాన్ని చేరరు. ఒకసారి ఒక ఆయన శెట్టిస్ దేవుని నమ్ముకున్నాడు. శెట్టిస్ దేవుని నమ్ముకున్నారని ఒక సేవకుడు వాళ్ళ ఇంటికి పోయినాడు. ఆయన ఏం వ్యాపారం చేసేవాడు అంటే బియ్యం వ్యాపారం చేసేవాడు. ఏం బియ్యం? ఊర్లో వాళ్ళకి బియ్యం వ్యాపారం చేసేవాడు. బియ్యం వ్యాపారం చేసేవాడైతే ఆయన దగ్గర పోయి కూర్చున్నాడంట ఈ సేవకుడు. నువ్వు ఎట్లా నమ్ముకున్నావు ప్రభువుని అంటే, ఆయన ప్రభు నమ్ముకున్న విధానం అన్ని గొప్పలు చెప్తా ఉన్నాడు. ఈయన సంతోషంగా వింటున్నాడు. అంతలోపు ఒక ఆయన మధ్యలో వచ్చి, అయ్యా బియ్యం ఉండవయ్యా అని అడిగింది. ఉండవమ్మా అంటే చిన్నమ్మాయి పలానా అక్కాయ వచ్చింది, ఆ అమ్మకు 1 కేజీ బియ్యం వేయని చెప్పినాడంట. అంటే ఆయన ఒక షేరు తీసుకొచ్చి కొలిసి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకా డబ్బులు ఇప్పించుకుంది, మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన సేవకుడు ఆయనతో. ఆ తర్వాత ఇంకా కొంచెంసేపుకి ఇంకొక ఆయన వచ్చింది బియ్యానికి. అయ్యా బియ్యం ఉన్నాయంటే ఉన్నాయమ్మా అంటే, ఇప్పుడు పెద్దమ్మాయి షేర్ తీసి 1 కేజీ బియ్యం ఏమ్మా ఎమ్మకు అని అంటే, ఆ ఎమ్మె వచ్చింది అదే డబ్బు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అంటే పెద్ద అమ్మాయి అంటే ఆ ఎమ్మె వచ్చింది, చిన్న అమ్మాయి అంటే కూడా ఆ ఎమ్మె వచ్చింది, ఏంది మతలబ్ అని ఈయన అడిగినాడు. కాదన్న, ఒక మాట అడుగుతాను నేను, ఏమనుకోద్దు. చిన్నమ్మాయి అంటే ఈ అమ్మాయి వచ్చింది, పెద్ద అమ్మాయి అంటే కూడా ఈ అమ్మాయి వచ్చింది. ఏమంటే అట్లా కాదు, పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి అన్నప్పుడు ఈ వచ్చిన అమ్మాయి, బియ్యానికి వచ్చిన అమ్మాయి తెలివి తక్కువది, అందుకనే చిన్న షేర్ తీసుకురా అని అర్థం అంట. వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ అది. చిన్న షేర్ తీసుకురా అనేమాట అంటే, చిన్నమ్మాయి అంటే చిన్న షేర్ తీసుకురా. తర్వాత వచ్చిన కొంచెం జ్ఞానం కలది, నిలదీస్తుంది అని చెప్పి, పెద్దమ్మాయి అంటే మంచి షేర్ తీసుకురా, ఒకవేళ పొరపాటు లెక్కేసినా కూడా దొంగ దొరకను. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంటే, దేవుని నమ్ముకున్నావు నువ్వు, ఇట్లా న్యాయం చేయొచ్చునా?
అంటే అప్పుడు ఆయన అన్నాడంట, తెలివిపరుడు కదా, మనం చాలా తెలివిపరులు. వ్యాపారమే దేవుడేనా, వ్యాపారమే దేవుడే. అట్లా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. అర్థమైందా? నీ దృష్టి, నీ కోరిక అన్యాయం చేయాలని ఉంది అని దేవుడు బాధపడ్డాడు. ఆ అన్యాయస్తుడైనటువంటి యెహోరామును దేవుడు తీసుకొని వచ్చి గాడిద వల్ల బయటికి ఇడిచేసినాడంట. ఇక్కడ కింద అధ్యాయాల్లో వచనాల్లో చెప్పాడు, యెషయా కుమారుడగు కదా, అయ్యో అని ఏడిచే వాళ్ళు కూడా నీకు ఉండరు, శోభవంతుడా అని చెప్పేవాళ్ళు కూడా ఉండరు. అడవిలో గాడిద వల్ల చనిపోడతావు, కాలుకు తాడు కట్టి గాడిద వల్ల శవాన్ని మోసి దిక్కుగుడు లేకుండా కుక్క చచ్చిపోతే టిగ్గుకుపోయినారంట. కాబట్టి దృష్టి, ఆలోచన అన్యాయాన్ని గురించి ఎప్పుడు కూడా కౌజు పిట్ట వలె మనం ఉండకూడదు. హోగ్లా నేర్పుతున్నటువంటి మాట. సరే, లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళండి. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము మీ వశము ఎవరు మీ వశము చేయదురు. అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకంగా ఉంటావు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా ఎట్లుంటావు? నమ్మకంగానే ఉంటావు. కొంచెంలో దొంగ బుద్ధి చూపిస్తే ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాం. ప్రభువు చెప్పినాడు అన్నమాట, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో మోసం చేసేవాడు ఎక్కువలో కూడా మోసము చేస్తారు. కాబట్టి అన్యాయపు సిరి అంటే ధనం, అన్యాయంగా సంపాదించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దర్శించిన తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అన్యాయమైన సొమ్ము ఊరి దగ్గర తీసుకోకూడదు. ఉదాహరణకి జక్కయ్యే ఉన్నాడు కదా, జక్కయ్య ఏమని చేసినాడు? ఆయన మామూలుగా అంటే ఇంటి పన్ను కట్టించుకునేటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసినాడు? ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించినాడో, ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చినాడో, తన ఆలోచన చేసినాడు, నేను ఎందుకు ఇంత అన్యాయంగా జీవిస్తున్నాను, నా అన్యాయమైన జీవితాన్ని ఈ దినం నుండి నేను మార్చుకోగలను. తనకు తానుగా ఎవరు చెప్పలే, యేసు ప్రభు కూడా చెప్పలే. తనకు తానుగా మార్పు వచ్చి ఏమన్నాడంటే, ఇక ముందు నుండి నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా 1 పైసా తీసుకుంటే 4 పైసలు ఇస్తాను, 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 1కి 4 అంతలుగా ఇస్తాను. కాబట్టి సగము అన్యాయం చేసినాను, సగం మాత్రమే నా కష్టార్జితం అని చెప్పి ఉంచుకున్నాడు. అది మార్పు అనమాట. నువ్వు మార్పు చెందలేదనుకో, నువ్వు ఏ గుడ్ల మీద అంటే ఆ గుడ్ల మీద కూర్చునే ప్రమాదం ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, నేను ఇంత సంపాదించినాను చూడు, కష్టం చేసి సంపాదించినాను, ఇంత ఇండ్లు కట్టినాను, ఇన్ని ఎకరాలు సంపాదించినాను. నువ్వు ఒకవేళ అట్లా అనొచ్చు, కానీ ఆ ఇంటి దూలాలు, ఆ ఇంటి రాళ్ళు సాక్ష్యం పలుకుతాయంట. ఆ ఇంటి దూలాలు, ఆ ఇంటి రాళ్ళు సాక్ష్యం పలుకుతాయంట. ఏమని? ఇతడు పాపం చేసి సంపాదించినాడు, ఇతడు వ్యభిచారం చేసి సంపాదించినాడు, ఇతడు మోసం చేసి సంపాదించినాడు, ఇతడు కడుపు కొట్టి సంపాదించినాడు, ఇతరుల్ని నష్టపట్టి, ఇతరులు ఏడిపించి సంపాదించినాడు, ఇతరులను మోసగించి సంపాదించినాడు అని రాళ్ళు ఏం చేస్తాయంట? మొరపెడతాయి. చూడండి ఆ మాట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, హబక్కూకు 2వ అధ్యాయము 9-11. హబక్కూకు గ్రంథం ఎవరికైనా దొరికిందే లేదా? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు, 11 కూడా చదవండి. తనకు అపాయము రాకుండా చూడండి, తనకు అపాయం రాకుండాన్నట్లు తన నివాసాలను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయంగా లాభం సంపాదించుకున్న వారికి శ్రమ అంట. అన్యాయంగా సంపాదించిన వానికి శ్రమలే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 11వ వచనంలో 11వ వచనం ఇప్పుడు చదవండి. గోడలలో రాళ్ళు మొరపెట్టుచున్నవి,
దూలములు వాటికి ప్రత్యుత్తరము ఇస్తున్నాయి. నేను ఇంత సంపాదించినాను, నేను కష్టం చేసి సంపాదించినాను. చాలామంది ఒక డైలాగ్ కొడుతుంటారు కదా, తిని తినక పియా పేడ తిని సంపాదించినాను రా నేను. మంచిదే, కానీ అది ఏ సంపాదన? న్యాయమైన సంపాదనేనా? అన్యాయమైన సంపాదన ఉందా? మనం తినే ప్రతి కష్టార్జితము మెతుకు కూడా న్యాయమైనటువంటిదిగా ఉండాలి. కౌజు పిట్ట వలె మనం జీవించకూడదు. బలిపీఠం దగ్గరకు వచ్చినావు, నీవు అభివృద్ధి పొందాలా, నువ్వు దీవించబడాలా, నువ్వు మేలు అనుభవించాలంటే నువ్వు అన్యాయంగా నీ కుటుంబం కోసమో నీ పిల్లల కోసమో మిగతా దానికోసమో అన్యాయం మాత్రం చేయకూడదు. ఒకవేళ చేసినా నువ్వు అన్యాయంగా తెచ్చినటువంటి సొమ్ము, అన్యాయంగా తెచ్చినటువంటి కట్టినటువంటి ఇల్లు కానీ, అన్యాయంగా తీసుకొచ్చిన రాళ్ళు కానీ, అన్యాయంగా తీసుకొచ్చినటువంటి ఇసుక కానీ, అన్యాయంగా దొంగిలించినటువంటి సిమెంట్ కానీ, దూలాలు కానీ, అవన్నీ ఏం మాట్లాడుతున్నాయంటే అవన్నీ నిన్ను గురించి మాట్లాడుతున్నాయి, నిన్ను గురించి సాక్ష్యం చెప్తాయి. ఒక దినాన గోడలోనున్న రాళ్ళు మొరపెడుచున్నాయి, దూలాలు వాటికి ప్రత్యుత్తరము ఈడ్చుచున్నాయి. ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన పేరు షీబా. ఏం పేరు చెప్పండి? షీబా. ఈ షీబా అనేటోడు దావీదు దగ్గర ఉన్నటువంటి మెఫీబోషెతు యొక్క దాసుడు. మెఫీబోషెతు కుంటివాడు ఉన్నాడు కదా 2 సమూయేలు గ్రంథంలో, ఆయన యొక్క దాసుడు షీబా అనేటివాడు. దావీదుకు కష్టాలు వచ్చి, ఇరుకులు వచ్చి, ఇబ్బందులు వచ్చి ఆయన నేరుగా ఒలివ కొండకు పోతూ ఉంటే ఈయన ఏం చేసినాడంటే కొన్ని రొట్టెలు, ఒక 200 రొట్టెలు, ద్రాక్ష గెలలు అన్నీ తీసుకొని దావీదు పోతా ఉంటే ఆయనకి ఇచ్చడానికి పోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుంటోడు ఉండి, అయ్యా జీతగాడ నన్ను తీసుకొని పో దావీదు దగ్గర ఇడుసు, నేను నడవలేని 2 కాళ్ళ కుంటోని కదా నేను అని అంటే, వాడు ఏం చేసినాడంటే ఆయన దొబ్బేసి ఆయన పక్కకి నెట్టేసి వాడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే దావీదు అన్నాడు, దావీదు దగ్గరికి పోయి, రాజా నువ్వు చిరంజీవి ఒగదువుగాక అని చెప్తే అప్పుడు అన్నాడు, నీ యజమానుడు ఏడున్నాడని అడిగినాడు. ఈయన అడిగితే ఈయన ఏం చెప్పినాడు తెలుసా? నువ్వు ఎప్పుడు పోతావా, నువ్వు ఎప్పుడు చస్తావా అని నా యజమానుడు ఎదురు చూస్తున్నాడయ్యా. నేను ఇప్పుడుంటే నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టి ఇప్పుడు రాజుగా అయిదామనే అవకాశం బాగా వచ్చిందని చెప్పి మెఫీబోషెతు అక్కడే ఉన్నాడయ్యా అని చెప్తే అబద్ధం చెప్పినాడు దావీదు దగ్గర. చెప్పి రొట్టెలు అవి ఇవి పెట్టినాడు. పెడితే ఆయన మాటలకు మోసపోయినాడు. అలాగన అయితే మెఫీబోషెతు యొక్క ఆస్తి అంతా నీవే తీసుకున్నాడు. తర్వాత 19వ అధ్యాయం వచ్చిన అక్కడ అడిగాడు మెఫీబోషెతుని, ఏమయ్యా నేను వెళ్ళేటప్పుడు కనీసం నన్ను చూడనికి కూడా రాకపోతేవే అంటే, నేను రావాలనుకొని పరిగెత్తుకొని తిప్పలు పడుకుంటూ వస్తే నా దాసుడు నన్ను మోసం చేసి నన్ను కిందికి నొట్టేసి వెళ్ళిపోయినాడయ్యా అని. ఒక దినం మన మోసయుక్తమైన జీవితం బయటపడుతుంది, అప్పుడు శిక్షార్హులైతాం దేవుని చేతిలో. కాబట్టి షీబా తన యజమానుని మోసగించి సంపాదించుకున్నాడు. తన యజమానుని మోసగించి సంపాదించుకునేది అది నీకుండదు, అక్కడ ఆయనకు ఉండదు. ఒకవేళ ఆయనకు నష్టం కలిగిస్తే ఆయనకు పోగొట్టుకోవచ్చు, కానీ నీకు కూడా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అన్యాయపు సిరి విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము జీవించాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. అన్యాయంగా సంపాదించుకోవాలని ఆశయపడకూడదంట, అట్ట ఆలోచన రాకూడదంట, లేచిపోతే ఉండదంట. అది చూడండి, ఆ మాట సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. 23వ అధ్యాయము 4వ వచనం నుండి, ఐశ్వర్యము పొందక ప్రయాసపడము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. అడ్డదారులు దొక్కి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన వస్తే కూడా దేవుడు ఏమంటున్నాడు? న్యాయమైనదే చేయి. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఎలీషా 2వ అధ్యాయం 2 రాజుల గ్రంథంలో ఒక విధవరాలు పరిగెత్తుకొని పోయి, అయ్యా అప్పులు బిర్రైపోయినాయి, ఏం చేయాలో తెలియదు, నాకున్న 2 కొడుకులు కూడా పట్టుకుపోతారు అప్పులలో, ఎట్లా బతకాలయ్యా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, మీ ఇంట్లో ఏముంది అని అడిగినాడు. ఏది లేదు, ఒకవేళ ఆ ఇంట్లో అది ఉంటే దాన్ని బట్టి ఇట్లా చేసుకోండి, వ్యాపారం చేసుకొని బతకండి అని చెప్పేవాడు.
ఏం లేదయ్యా అంటే, చూడమ్మా ఇంకా ఏమైనా ఉందేమంటే వెతికితే ఎక్కడో కొంత మూలాన ఒక కుండలో చిన్నగా ఇంత నూనె ఉంది. సరే ఖాళీ పాత్రల్లో తెచ్చుకొని ఏమన్నాడు, తలుపేసి ప్రార్థన చేసుకుంటా నూనె ఇడిసండి కుండలు నిండుతాయని చెప్పినాడు. ఊర్లో ఇంటింటికి ఒక కుండ ఎత్తుకొచ్చినారు. ఇంట్లో పెట్టి అన్ని కుండల నిండా నూనె ఇట్లా ఇట్లా పట్టుకుంటే కారుతూనే ఉంది నూనె. ఇప్పుడు కుండలు అయిపోయినాయి, నూనె కూడా ఆగిపోయింది. అప్పుడు వచ్చి మళ్ళీ సేవకుని కాడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యా మరి ఇప్పుడు నూనె కుండలు అయిపోయినాయి, నూనె కూడా ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటా అంటే అప్పుడు అన్నాడు ఆయన, దీన్ని తీసుకొని వెళ్ళి న్యాయముగా అమ్ముకొని బ్రతకండి అన్నాడు. చూసినారా? అదనమాట దేవుడు న్యాయంగా చేయి, కౌజు పిట్ట వల్ల బ్రతకద్దు. బలిపీఠం దగ్గరికి నువ్వు వచ్చినావు కాబట్టి అన్యాయంగా సంపాదించుకోవాలనేటువంటి సంపాదన ప్రయాసపడకము. నీకు అత్యభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టిని నిలిపిన తోడని అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. అది ఉండదు. చూసినారా దేవుని బిడ్డలైనటువంటి మనము? కాబట్టి ఈ హోగ్లా అనేటువంటి మాటలో రెండవ అర్థాన్ని ఏం మాట్లాడుతుందంటే, నా జీవితంలో నేను కౌజు పిట్టవలే జీవించినాను, అయితే ఇక ముందు ఆయన బలిపీఠం దగ్గరికి నేను వచ్చినాను. అన్యాయమైనటువంటి సిరి విషయంలో నేను నమ్మకంగా ఉంటాను. సంపాదన విషయంలో నా దృష్టి, నా కోరిక అన్యాయంగా జీవించినాను. కాబట్టి అవి ఒక దినాన ఆ రాళ్ళు, ఆ దూలాలు నన్ను గురించి మొరపెడతాయి. నేను మోసంగా బిగబట్టిన డబ్బులు కూడా మొరపెడతాయి అని చెప్పి ఆమె పశ్చాత్తాపడుతూ ఉంది. ఈనాడు నీకు నాకు కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక చివరిగా 5వ అధ్యాయం మొదటి నుండి చదవండి. అక్కడ కొన్ని మాటలు మనకి హెచ్చరికలు ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 5వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవడి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రమును చిముట కొట్టివేయను. మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు నీ మీద సాక్ష్యముగా నుండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. అంత్య దినములు యందు ధనము సమకూర్చుకుంటేరి. ఇదిగో మీ చేతులు కోసిన పనివానికి ఇక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మోసముగా బిగబట్టిన కూలి. కొంతమంది పని పిలుచుకుంటారు కదా, ఉదాహరణకి కొంతమంది పనికి పిలుచుకుంటారు. పని పిలుచుకున్న తర్వాత కూలి కరెక్ట్ ఇయ్యరు. అవు మీరు కష్టపడ్డారు కదా, 10 మంది వచ్చింటే నేను ఇచ్చేది 5 కూలీలే అంటారు. 10 మంది వచ్చినారు, అది 5 ఎకరాలు ఉందనుకోండి, మనం ఏమంటాం, 2 ఎకరాలే ఉండేది, మరి ఎన్ని కూలీలు ఇస్తావు అంటే మేము ఇచ్చేది 5 కూలీలే. 10 కూలీలు ఏమో సరిపోతుంది. లేదు 5 కూలీలే. పని చేసే వాళ్ళ మనసు నొప్పియకూడదు. పని చేసే వాళ్ళకి ఒక ముద్ద ఎక్కువ పెట్టాలా, పని చేసేవానికి ₹1 ఎక్కువ ఇవ్వాలా. ఇంకా కొంతమంది పని చేసి వచ్చిన తర్వాత మేస్త్రీలుగా పెడతారు. ఆ మేస్త్రీలు ఏం చేస్తుంటారు తెలుసా, అందరికీ డబ్బులు పంచేటప్పుడు మోసం చేస్తారు. నువ్వు ఏడొచ్చినావు, నీ 3 కూలీలే చూడంటే 5 కూలీలకు కానీ ఎత్తుకున్న ఎన్ని చేసినా ఏం చేస్తారు. ఇది వాస్తవం, జరుగుతుంటాయి. కానీ దేవుడు ఇట్లాంటి విషయంలో కూడా చూడు, మన యందు ప్రేమ గల దేవుడు మనల్ని హెచ్చరించడం కొరకు ఇవి రాయించాడు. కూలి కూడా ఎక్కువ బిగపట్టకూడదు, వాళ్ళని మనసు నొప్పికూడదు. నువ్వు న్యాయంగా పనికి పిలిస్తే న్యాయంగా నువ్వు ఏం చేయాలా, ఆ గేట్ వేసిరా, కుక్కలు వస్తాయి చూడు. గనుక దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్త వహించాల. మోసయుక్తమైన జీవితం, మోసయుక్తమైనటువంటి ఆలోచన, మోసయుక్తమైనటువంటి సంపాదన, అంత్య దినముల్లో మీరు మీ చేతులు కోసిన పనివానికి ఇక మీరు మోసంగా బిగబెట్టిన కూలి మొరపెడతారు. కాబట్టి ఈ కౌజు పిట్ట మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఏం మాట్లాడుతుందంటే, నాది ఒకప్పుడు అన్యాయమైన జీవితం, అన్యాయమైన వ్యాపారం, అన్యాయమైనటువంటి అడ్డదారులలో దొక్కి నేను సంపాదించుకున్నాను.
అయితే సంపాదించుకున్న ప్రతి రూపాయి నేను మిగిలించుకున్నాను, ఇంత సంపాదించుకున్నాను అనుకున్నాను, కానీ ఇదంతా పోయింది. న్యాయంగా జీవించినప్పుడు నువ్వు ధనవంతుడైనా కూడా కొన్నిసార్లు నీకు నష్టం వచ్చినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యోబును 2 అంతలుగా ఆశీర్వదించినట్లు తిరిగి నిన్ను సమకూర్చగలడు. నీవు అన్యాయంగా చేసి మోసగించి పోతా ఉంటే చివరికి నువ్వు ఎన్నటికీ ముందు పడలేవు. నువ్వెందుకు ఒకవేళ అప్పుడు వారికి సంతోషం కలిగించు, అప్పుడు వరకే ఒక దినం వచ్చినప్పుడు వాళ్ళ కన్నీళ్ళు మనకు తగులుతాయి. కాబట్టి మూడవది చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ హోగ్లా అనేటువంటి 3వ భాగంలో చూస్తే ఏం మాట్లాడుతుంది అని అంటే, చింతించే పక్షి. మానవ జీవితంలో మనం ఇటు ప్రభు దగ్గరకు వచ్చినాం, మార్పు చెందినాం, ఇప్పుడు కౌజుపిట్ట జీవితం పోయింది. 3వ దాంట్లో ఏం చూస్తున్నామంటే చింతించే పక్షి. ఎప్పుడు కూడా ప్రభుని అంగీకరించిన బిడ్డలు చింత కలిగి ఉండకూడదు, బాధలు పెట్టుకోకూడదు, లేనిపోని వాళ్ళు మీనేసుకోకూడదు. ఎట్లా నా సంసారం, ఎట్లా నా పిల్లల భవిష్యత్తు, ఎట్లా నా కుటుంబం, ఎట్లా నేను బాగుపడేది, ఎట్లా రాత్రి నిద్రపోకుండా చింత చేయకూడదు. చాలాసార్లు యోహాన్ అంటాడు, నేను ఎట్లా పెట్టినానో అట్లా పెట్టినానయ్యా నా కొడుక్కి, వాడు గుండెల మీద దన్యాడని బాధపడతాడు. వాస్తవమే కావచ్చు, కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. ఏవి జరగవాలని మన పక్షంగా దేవుడు నిశ్చయించినాడో అవే జరుగుతాయి. కొన్నిసార్లు మన ప్రేమ ద్వారా పిల్లలు చెడిపోతారు. మనం చూపే ప్రేమ ద్వారా, మనం పెట్టే తిండి ద్వారా కదా. పూర్వము మనం ఎంతో కష్టం చేస్తుండ్రి, మన తల్లిదండ్రులు పని చేయకుంటే పండినోని కూడా కాలుతో దండి లేపుతాండ్రి మనల్ని కదా. ఏం అట్టే పండుకుంటావని పొద్దున్న లేయాలా, పెండ ఊడ్చాలా కదా, గడ్డి తేవాలా, బరిగొడ్ల కింద పెండ ఊడ్చాలా, అంత శుభ్రం చేయాలా. ఎంత కష్టం చేసేవాళ్ళం. గడ్డి తేవాలా, చేనికి పోవాలా, నీళ్లు కట్టాలా, రాత్రి ఆ బ్యాటరీ టేస్ట్ అది ఆ చలికి బ్యాటరీ పడదు, కాలువ నీళ్ళు వస్తే పోవాలా. ఎంత కష్టపడే వాళ్ళం. అందుకనే ఈనాడు కూడా ముసలిలైనా చాలామంది కష్టపడుతుంటే వాళ్ళ కష్టాన్ని చూసి ఆశ్చర్యపోతాను. అయితే మన పిల్లలు ఏంటి చేయరు అంటే, మనం సీఎలు పెట్టినాం, చికెన్ పకోడీలు తినిపించినాం, నూడిల్స్లు తినిపించినాం, ఇంకా ఏమేమి తినిపించినాం, అన్నీ ఇంకా కంటికి గోరిందాలు తినిపించినాం. కాబట్టి కంట్లో దూలంలో అక్కడే కూర్చున్నారు. కంట్లో దూలం ఉంటే కన్నుంటే ఎప్పుడు ఏమొస్తుంటుంది, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కంట్లోకి ఏమైనా పడితే కన్ను ఎర్రగా అవుతుంది, కంట్లో నుండి నీళ్లు కారుతాయి. అందుకనే మన జీవితాలు అట్లా అయిపోయినాయి. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, చదవండి కీర్తన గ్రంథం 102వ కీర్తన 7వ వచనం. దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి. కాబట్టి ఈ పక్షి ఏం మాట్లాడుతుంది? చింతపడుతూ ఉంది. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవాలే దినమెల్లా దిగులుతూ ఉంది. ఎట్లా నా కుటుంబం, దీనికి నిద్ర రాలే, దిగులుతో ఉంది, బాధతో ఉంది, కుటుంబ జీవితం గురించి చింతిస్తూ ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు చింతించటం వలన 3 ఎక్కువ చేసుకుంటావు. దేవుడు పెట్టినట్లు కానీ అనుకో, ఎప్పుడన్నా కానీ ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. అన్ని విషయంలో లోబడితే సంతోషపడు, లోబడకపోతే ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. ఒక ఆయన అరవింద మంకుల్ అని గొప్ప సేవకుడు ఉండేవాడు కర్నూలులో. తన కొడుకులు నలుగురు అనుకుంటా ఆయన కొడుకులు పెట్టేటువంటి బాధ ఆయన తట్టుకోలేక, పో నీ కొడుకులు చూడుపో ఎట్లుండారో అంటే నలిగిపోయి ప్రతిరోజు ఏడ్చేవాడు పిల్లలు ఎదురుగే. అప్పుడు పోయి భక్సం గారి దగ్గరికి పోయి అన్నాడంట, నేను సేవకు పనికిరాను, నా పిల్లల జీవితాలు నా కన్నీళ్ళు ఏరులే పారుతూ ఉన్నాయి, ఏడవడానికి ఏడుస్తుంటే ఇప్పుడు కన్నీళ్ళు కూడా రాకుండా కన్నీళ్ళు కూడా అయిపోయినాయని చెప్పినాడంట ఆయన. ఏడ్చి ఏమైంది, కన్నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నా పిల్లల గురించి నేను ఏం చేయాలా
అందుకని నేను ప్రయోజకుని కాదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్తే బక్సింగ్ అంకుల్ అన్నాడంట, నువ్వు తండ్రిగా నువ్వు చెప్పినది చెప్పినావు, నువ్వు హెచ్చరించినావు, చదువుకు కావలసినవన్నీ ఇచ్చినావు, సమకూర్చినావు. అయితే నీ కొడుకుని దేవునికి అప్పగించు. ఇంకా వాడు మాట వినలేదా? నువ్వు దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించినాడు, రోజు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు కర్నూల్లో డాక్టర్స్ కాలేజీలో ఆయన పేరు డేవిడ్ అరవిందం గారు అని పేరు, ఆయన పేరు. కొడుకు గొప్ప సేవకుడైనాడు. దేవుడు దర్శిస్తాడు. మనం చేయగలిగినంత వరకు ఒక టైం వరకే మనం చేయగలం, అంతకు మించి మనం ఏమీ చేయలేం. మనం పిల్లల్ని ఏమన్నా అన్నా కూడా ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటికన్నా పిల్లల్ని అటు సతాయిస్తావు, మీరు కష్టం చేసినా వాళ్ళ కోసమే కదా అని ఇంకా 2 మాటలు చెప్తారు. వాళ్ళకేం చెప్పరు. ఏంటికిట్టి మీ నాయన మీ అమ్మని గోడాడిస్తావు, నేను మారితే జీవితం మార్చుకోరా, నీ నుండి మీ అమ్మ మీ నాయన ఎంత బాధ అట్లా చెప్పరు. ఏంటికట్ట కొడతావు పిల్లల్ని, ఎందుకు ఆ పిల్లల్ని అట్లా సతాయిస్తావు, ఇట చెప్తారు కానీ పిల్లలకు మాత్రం చెప్పరు. అందుకనే ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళ కొరకు మనం చింతించకూడదు, దేవునికి అప్పగించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం యేసు ప్రభు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. మత్తయి సువార్త 6:26. 26. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే 25వ వచనం కింద భాగంలో చూడండి. ఏమి తిందుమో ఏం ధరించుకుందామని మీ దేహమును గుర్చైనను చింతింపకుడి. ఏం చేయకూడదంటే తినే విషయంలో కానీ బట్టలు కొనే విషయంలో కూడా కదా. 25వ వచనంలో, ఇందువలనే నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందమో ఏమి త్రాగదమో అని మీ ప్రాణం గుర్చైనను ఏమి ధరించుకుందామని మీ దేహం గుర్చైనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహము గొప్పవి కాదా? ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రాల కంటే శరీరము ఏం నష్టపోలే. తినే విషయంలో కానీ ఈ బట్టల విషయంలో కానీ మనం ఏమని చేయాలంట? చింత చేయకూడదు. దేవుడు అన్నీ ఇస్తాడు మనకు. కొంతమందికి ఇదే గిలి, ఏమ్మా 2000 ఇస్తావా లేదా, ఇస్తావా లేదా, నీ మిషన్ పగలగొట్టాలనా అంతే. వరి నిజంగానే పగలగొట్టేవరా, ఇస్తాలేరా, ఆడ ఇడ దాబెట్టుకున్నట్టు 2000 కావాలి ఆ జీతకి. ఏమి నేను చాలాసార్లు నేను తొడిగే అంగిగుడ్డలన్నీ కూడా 100 రూపాయలవే. ఏమి 2000 తొడిగితేనే గుడ్డనా? 100 రూపాయలు తొడిగితే గుడ్డ కాదా? అదేం గుడ్డ అట్టుంటుంది కదా. మంచి గుడ్డలు తొడిగితేమో సిరి సంపదలు దూగినట్లనా? దేవుడిచ్చింది ఏ గుడ్డలైనా మనకు ఆశీర్వాదమే. దానివల్ల ఎన్నో మిగిలించుకోవచ్చు కూడా నువ్వు. కాబట్టి చాలాసార్లు వేలు దాని గురించి చింతిస్తారు. కొంతమంది అదే పనికి, ఏంటికి పనికి వచ్చినావంటే బట్టలు కొనుక్కుందామని, అవి కూడా సగం మోకాల కాడ చినిగిపోయి వెనక చినిగిపోయి దానికి 4-5 తోకలుండి, అంగి ఒకటి పైకి ఒకటి కిందికి రకరకాలుగా ఉంటాయి. దేవుని బిడ్డలు అట్లా ఉండకూడదు, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఒక క్రమము, బట్టలు తొడిగినా కూడా క్రమమే ఉండాలి. జీన్సులు అవి ఇవి ఆ టైట్గా ఉండేటివి అట్లాంటివి ధరించకూడదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, బట్టల గురించి కానీ దేని గురించి, ఆహారం గురించి కానీ చింత చేయకూడదు. 27వ వచనం. ఇప్పుడు మీలో ఎవడును చింతించటం వలన, 27వ వచనం కదా, మీలో ఎవడును చింతించటం వలన, చదవండి, తన ఎత్తును 3 ఎక్కువ చేసుకోగలడు. రెండవ దేవుడు ఏమంటున్నాడంటే దేని గురించి మనము చింత చేయకూడదు. ఏ దాని గురించి చింత చేయకండి. కాబట్టి పక్షి ఒంటరిగా ఉంది, బట్టల గురించి చింతిస్తుంది, ఆహారం గురించి చింతిస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, మీరు చింతించడం వలన ఎత్తు 3 ఎక్కువ చేసుకుంటారు కానీ తక్కువ, మీరు ఎక్కువ చింత చేయండి, షుగర్ బీపీలు వస్తాయి. తొందరగానే చిన్న వయసులోనే షుగర్ బీపీలు వస్తాయి. ఏది దిగులు చేయొద్దండి. దేవుడు అంటున్నాడు చింతించొద్దండి. దేవుడు అంటున్నాడు
చింత చేస్తే ఇంకా 3 ఎక్కువ చేసుకుంటావు, కానీ మనోవేదన కలుగుతుంది కానీ కదా. ఎటుంటారు? ఎమోషనల్గా ఉంటారంట. ఎమోషనల్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని దేవుడు అంటాడు, మీరు చింతించడం వల్ల 3 ఎక్కువ చేసుకోగలరు. తర్వాత 31వ వచనం కింద భాగం ఏమన్నాడంటే, కాబట్టి ఏం తిందమో ఏం త్రాగుదామని ఏం ధరించుకుందామని చింతపడకుడి. అన్ని జనులు వీటిని గురించి చింతించరు. అన్ని జనులు చింత చేయాలి, మీరు కాదు చింత చేయాల్సింది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చివరి వచనం రేపటిని గురించి చింతపడకుడి. ఎన్ని మాటలు అన్నాడు ఇదే వచనంలో? 4 సార్లు అన్నాడు. రేపటిని గురించి ఏం చేయొద్దు, చింత చేయొద్దు. రేపటి గురించి చింత ఏం అవసరంలే, రేపటి గురించి దిగులు అవసరంలే. ఆయన మన కోసం చింత చేస్తున్నాడు. అందుకనే 4వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? దేని గురించి చింత చేయకుడు కానీ ఏమన్నాడు? అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. ఆ మాట ఫిలిప్పీ పత్రిక 4:6లో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పాలంట, ప్రభానికి స్తోత్రాలని. 4:6 వచనం దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత హృదయపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియజేయండి. దేని గురించి చింత చేద్దండి, దేని గురించి చింత చేద్దండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేయండి, అంతే. ఏది కావాలన్నా ప్రార్థన, ఏది కావాలన్నా ప్రార్థన, ఏది కావాలన్నా ప్రార్థన. ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించుకోండి. ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి. చింత చేయకండి. నువ్వు చింత చేసుకుంటుంటే ఏమి రాదు. అందుకని దేవుడు చింతించటం వలన 3 ఎక్కువ చేసుకోగలము. దేని విషయంలో చింతపడకూడదు. అందుకనే చివరికి ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను. ఇంకా రండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ చింత అంతా ఏమన్నా ఉంటే నా మీద వేయండి అన్నాడు. 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. లక్ష్యము చేయుచున్నాడు, మిమ్మల్ని గుర్తించినాడు, మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు గనుక ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. దేవుడే మన గురించి చింత చేస్తున్నాడంట. ఇంకా మనం ఎందుకు చింత చేయాలా? ఏ విషయంలో కూడా చింత చేయకూడదు. పిల్లల విషయంలో, ఇండ్ల విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, మన పొలాల విషయంలో, ఏ విషయంలో చింత చేయకూడదు. మన చింత యావత్తు దేవుని మీద వేసి ఎట్ట జరగవలనని దేవుడు రాశాడు అదే జరుగుతుంది అని. ఫిలిప్పు 4:19 అంటాడు. అక్కడేమంటాడంటే చదవండి అన్నమాట, చదవండి 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తాడు. మన కోరికలు తీర్చాడు కానీ అవసరం ఏదో తీరుస్తాడు. మన పిల్లలకి ఆచితూచి ఇస్తాం, అట్లనే దేవుడు కూడా చేస్తాడు, మన అవసరములు తీర్చుతాడు. కాబట్టి జీవితంలో చాలిన దేవుడుగా ఉంటాడు. నువ్వు ఎరగాల. కాబట్టి కౌజు పిట్ట వల్లే కాకుండా, చింతించే పక్షి వల్లే కాకుండా మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. అందుకని హొగ్లా అంటే